ఇవ్వరా? ఇస్తాను. కానీ ఉన్నదాంట్లోనే సర్దుకొని అక్కడ ఉండి దేవుడు ప్రజలు సేవ ఆ పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రభు ఇప్పుడు నన్ను సేవించిన కదా నా తండ్రి వారిని కనపరచు. సో హ్యూమన్స్ హ్యావ్ రియల్ డిజైర్ సర్వలాలి టైం చెల్లించి ప్రభుని సేవించాలి. ఇది నన్ను బోధ ఒక ఎంటర్టైన్మెంట్ అయింది, కొంతమందికి స్వార్థ ఎంటర్టైన్మెంట్ అయింది, కొంతమందికి ఎవరి పని టైం పాస్ అయిపోతుంది. అక్కడ ఉండవద్దు మనం. యూ మస్ట్ టేక్ గాడ్స్ వర్క్ వెరీ వెరీ సీరియస్లీ. దేవుని పనిని ఎంతో సీరియస్గా తీసుకోండి. మొదటి పొందుతాని శక్తిని అనుభవించు. దేవుని వాక్యానికి లోపడు సబ్మిషన్. రెండోది ఏమన్నది చెప్పాలంటే దేవుని వాక్యానికి సరైన అవుతున్నది సబ్మిషన్. రెండోది ఏమన్నది సాటిస్ఫాక్షన్. ప్రభులో ఉన్న తృప్తి, దేవుని ప్రజల మధ్యలో ఉండే తృప్తి, దేవుని సేవలో ఉండే తృప్తి, అది జ్ఞాపకం పెట్టుకున్నాను. ప్రభులో తృప్తి ఉంటే పౌరేమన్నాడు, దీన స్థితిలో ఉంటాను, సంపన్న స్థితిలో ఉంటాను, ఐశ్వర్యంలో ఉంటాను, దరిద్రతలో ఉంటాను, కడుపునిగా ఉంటాను, ఆకలిగా ఉంటాను. అది అన్ని సమయంలో నేను తృప్తి కలిగి ఉండేది అభ్యాసము చేసుకున్నాను. ప్రభులో తృప్తి. మూడవదిగా